అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించడానికి ఇచ్చినటువంటి సమయం అంతటి బట్టి కూడా మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. మీ యొక్క వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామం స్తుతించి ప్రార్థించి బ్రతిమారు వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా ఉంటున్నటువంటి ప్రియ సహోదరుడా సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, నేను మీ మనవి ఆలకింతును అని ప్రభువు సెలవిస్తా ఉన్నారు. ఈ లోకంలో మనుషులకు అనేక సార్లు మన యొక్క కష్టాల గురించి, ఇబ్బందుల గురించి మనం వారికి చెప్పుకునే వారిగా ఉంటాము. కానీ వారు మన యొక్క మనవులను ఆలకించినటువంటి వారిగా ఉంటారు. కానీ ఈ ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా మనం ప్రభు సన్నిధిలో మనవి చేసినట్లయితే మన యొక్క మనవులను ఆయన ఆలకించే వారిగా ఉన్నారని, ఆయన మన ప్రార్థన ఆలకించి మనకు జవాబును దయచేసే వారిగా ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనకున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, బలహీనతలను బట్టి మనము దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన, మన మొర ఆలకించే వారిగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ఇశ్రాయేలు పెట్టినటువంటి మొరను విని ఆకాశం నుండి దిగివచ్చి వారికి సహాయం చేయడం కొరకే మోషేని ఏర్పాటు చేసుకున్నట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. అలాగే నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ప్రభు నిన్ను బయటికి తీసుకొస్తారని, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చిదరని వాక్యము సెలవిస్తా ఉంది. అంతేకాదు మనము ప్రార్థించినప్పుడల్లా మనకు ఆయన సమీపముగా ఉన్నట్లుగా ఏ జనాంగానికి కూడా ఏ దేవుడు సమీపముగా లేరని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. ఆయన వినేటటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, మనకు జవాబును అనుగ్రహించే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. కనుక నీ జీవితంలో కూడా నీకున్నటువంటి కష్ట పరిస్థితులు బట్టి, వ్యాధిని బట్టి, నీకున్నటువంటి అప్పుల బాధను బట్టి నీవు ఇబ్బంది పడేవాడిగా ఉంటున్నావా? అయితే దేవుని వాక్యం ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన మన మనవులను ఆలకించే వారిగా ఉన్నారని ప్రభు నిన్ను ప్రోత్సహిస్తా ఉన్నారు. ఆయనకు నువ్వు మొరపెడితే ఆయన విని సమాధానం ఇచ్చే దేవుడు, నీకు నెమ్మది, సంతోషము, ఆనందము దయచేసే దేవుడని, నీవు ఉన్నటువంటి పరిస్థితుల నుంచి దేవుడిని బయటకు తీసుకొచ్చి నిన్ను ఆశీర్వదించేవారని మరొకసారి ప్రభు పేట గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాదసన్నిధిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు అనుగ్రహించినందుకై మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటను బట్టి వందనాలు. మీరు మా మనవి ఆలకించే వారిగా ఉన్నారని ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో ప్రభువా సంపూర్ణంగా మీ మీద ఆధారపడడానికి, మీ అందు విశ్వాసం ఉంచి ప్రభువా వారు ప్రార్థించడానికి మీరు సహాయం చేయండి. వారు ప్రార్థించినప్పుడు వారి ప్రార్థన మీరు వింటున్నారని, వారికి జవాబును దయచేస్తున్నారని ప్రభువా, ఆ విశ్వాసాన్ని వారిలోనికి మీరు పెంపొందింపజేసి అయ్యా మరి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం తండ్రి. మీరే కృప చూపించమని అయ్యా మరి మా ప్రార్థనలు ఆలకించి మాకు జవాబును దయచేసే దేవుడు నీవేనని మరొకసారి ఒప్పుకుంటా ఉన్నాం. అంతేకాదు క్రైస్తవ్యం పైన, దేవ మరి సంఘాల పైన, మరి దేవ మరి మందిరాల పైన జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దాడులను ప్రభువా మరి మీరే చూస్తున్నటువంటి దేవుడవు కనుక ప్రభువా, మీ ప్రజలైనటువంటి వారు, సేవకులైనటువంటి వారు ప్రార్థించేటటువంటి ప్రార్థన మీరు ఆలకించి అయ్యా మరి మాకు జవాబునిచ్చే దేవుడిగా మీరు ఉన్నారని మరొకసారి ఒప్పుకుంటా ఉన్నాం. కనుక దేశాన్ని మీరు కాపాడమని,
అయ్యా మరి దేశ పరిస్థితులను ప్రభువా మరి మీరు అనుకూలపరచమని ప్రభువా, అయ్యా మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని తండ్రి. అయ్యా మిమ్మల్ని తెలుసుకోలేని వారు మిమ్మల్ని తెలుసుకున్నట్లుగా వారి మనోనేత్రాలు తెరిచి ప్రభువా మరి మీ నామానికి మహిమ తెచ్చుకుని మీరు రాకడ అతి సమీపంగా ఉంది కనుక తండ్రి, అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభు మీ యొక్క లేఖన భాగాలు తెలియపరుస్తున్నాయి కనుక తండ్రి, మీరే మీ గొప్ప కార్యాలు జరిగించి మహిమను పొందుకోండి. స్థానిక సంఘాన్ని, సంఘంలో బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని గర్భిణీ స్త్రీలను దినాల కొరకు సిద్ధపరచమని తండ్రి, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవవారి పక్షంగా మీ కార్యాలు జరిగించి మహిమను పొందుకుని ప్రార్థిస్తూ, బలహీనులుగా ఉన్న వారిని కూడా బలపరచమని తండ్రి, మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైనటువంటి ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాడి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించును గాక, ఆమేన్.